బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 స్థానాల్లో పూర్తయింది కౌంటింగ్. 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 4 స్థానాల్లో అక్కడ గెలుపును సొంతం చేసుకోవడం జరిగింది. ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం జరుగుతోంది. మొత్తం 60 స్థానాలు అక్కడ ఉంటే 30 స్థానాల్లో కౌంటింగ్ పూర్తయింది. 15 స్థానాల్లో కాంగ్రెస్ అక్కడ విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్ 8 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇతరులు 3 స్థానాలని అక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే 13 + 8 + 4 15 + 8 4 12 మొత్తం 27 37 స్థానాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం 40 స్థానాలకు సంబంధించి. సో మొత్తంగా ఏం జరగబోతుంది, అక్కడ ఎవరు లీడ్ కొనసాగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 60 స్థానాలు గాను 30 స్థానాల్లో కౌంటింగ్ పూర్తయింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటనేది. ఎటువంటి సినారియో ఉంది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివాజీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివాజీ, 60 స్థానాలు గాను 30 స్థానాలకి కౌంటింగ్ పూర్తయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎవరు అక్కడ సీట్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అక్కడ మొత్తంగా? శివాజీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కావడంతో 59 డివిజన్లకి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగించింది. ఇప్పటికే మొదటి విడత 2 విడతలుగా లెక్కింపు ప్రక్రియ ప్రారంభించినటువంటి అధికారులు ఇప్పటికీ మొదటి విడత 30 డివిజన్లకు గాను లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే 14 సంబంధించినటువంటి డివిజన్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదేవిధంగా బీజేపీ వచ్చేసి 4, బీఆర్ఎస్ వచ్చేసి 9 స్థానాలు, ఇండిపెండెంట్ 2 స్థానాల్లో ఉంది. మొదటి విడతకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తి చేసుకున్నది. ఇప్పటికే కాంగ్రెస్ అంచనాల ప్రకారం కూడా 20 నుంచి 25 స్థానాల వరకు సాధ్యం అవుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ అధికారులు తమ యొక్క ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ 30 డివిజన్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తి చేశారు. 2వ విడతకు సంబంధించినటువంటి మిగతా 30 డివిజన్లకి లెక్కింపు ప్రారంభమైతే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సచిన్, రైట్. శివాజీ, అక్కడ 60 స్థానానికి సంబంధించి మాట్లాడుకున్నాను. ఎందుకంటే మిగతా 30 ఫినిష్ అవ్వడానికి ఎంతసేపు పట్టచ్చు? అట్ ద సేమ్ టైం ఎటువంటి టాక్ ఉంది అక్కడ? ఇప్పటికే అంటే గతంలో అనుకున్నట్లుగానే కూడా కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా 60 డివిజన్లు ఏదైతే ఉన్నాయో 60 డివిజన్లో గతంలో చెప్పినట్టుగానే ఒక డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ 58వ డివిజన్ ఇప్పటికే కాంగ్రెస్ కైవసం ఖాతాలో వేసుకున్నది. గతంలోనే ఇప్పటికీ కూడా 14 స్థానాలు లీడ్లో చేస్తుంది. ఇంకా 20 నుంచి 25 వరకు కూడా స్థానాలను అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద కూడా అంటే అటు ఎవరు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోపోతున్నారు అనేటువంటి స్థానాలకైతే ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ పూర్తి మెజారిటీ స్థానాలను అయితే కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నదా అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠ పరిస్థితితో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరి ధీమా అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. మనం అనుకున్నట్లుగానే గతంలో బీజేపీ 8 నుంచి 10 స్థానాలకు వెళ్తుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు 4 స్థానాల్లోకి పరిమితం కానున్నది. మరి ఇంకా 2వ రౌండ్ లో కూడా ఇంకేమైనా స్థానాలు గెలుస్తుందా అనేటువంటిది కూడా ఇంకా 4 స్థానాలకు పైగానే గెలుస్తుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా బీఆర్ఎస్ కూడా ఇప్పటికే 9 స్థానాలు మొదటి విడతలో కైవసం చేసుకోగా ఇంకా 9 నుంచి ఇంకా 9 స్థానాలు 18 స్థానాల నుంచి 20 స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే చాలా గట్టిగా బలంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద జరిగినటువంటి మొదటి విడత ఈ యొక్క లెక్కింపు ప్రక్రియలో తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ఆశించినప్పటికీ కొద్దిగా భంగపాటు అయితే కనబడుతుంది. మొత్తం మీద 2వ విడతలో అయితే మాత్రము ఇంకా ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుంటాం. మేయర్ స్థానానికి అయితే మాకు అనుకున్నటువంటి ఎవరితో పొత్తు లేకుండానే ఎవరు యొక్క పార్టీతో మిళితం కాకుండానే మేము యొక్క మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివాజీ. మొత్తంగా మాత్రం అక్కడ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇంకా సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 15 స్థానాలని కాంగ్రెస్ ఇప్పటికే విజయాన్ని సొంతం చేసుకుంది. 15 స్థానాల్లో బీఆర్ఎస్ 8 స్థానాలను అక్కడ కైవసం చేసుకుంది. బీజేపీ 4 స్థానాలను అక్కడ విజయాన్ని సాధించింది. ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మరి కాసేపట్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్లో మాత్రం ఆధిక్యంలో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్. మొత్తం 60 స్థానాలకు గాను 30 స్థానాల్లో కౌంటింగ్ పూర్తయింది. 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధిస్తే బీఆర్ఎస్ 8, బీజేపీ 4 స్థానాలు మాత్రమే. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోందనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు another బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది. దానికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. జగిత్యాలకు సంబంధించిన రిజల్ట్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు.